ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 4 రీడింగ్ మెథడ్స్. ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రారంభంలో చదవడం ఎలా. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నెంబర్ 93 చూడండి. బుక్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 93, లెసన్ నెంబర్ 49. లెసన్ నెంబర్ 49. ముందుగా వాక్యాలను డివైడ్ చేసుకుందాం. జిమ్ సాట్ అట్ హిస్ డెస్క్. జిమ్ సాట్ అట్ హిస్ డెస్క్. జిల్ విల్ పాస్ ద టెస్ట్. రెండు కటింగ్లు ఇవి. జిల్ విల్ పాస్ ద టెస్ట్. బెత్ డిడ్ హర్ బెస్ట్. బెత్ డిడ్ హర్ బెస్ట్. బిల్ వెంట్ వెస్ట్. బిల్ వెంట్ వెస్ట్. రెండు కటింగ్లు. బాబ్ డిడ్ హిజ్ టాస్క్. బాబ్ డిడ్ హిజ్ టాస్క్. రెండు కటింగ్లు. హ్యాంక్ కెన్ రన్ ఫాస్ట్. హ్యాంక్ కెన్ రన్ ఫాస్ట్. రెండు కటింగ్లు. హ్యాంక్ కెన్ రన్ ఫాస్ట్. రెండు కటింగ్లు. The metal chest was full of rust. The metal chest was full of rust. రెండు కటింగ్లు. సో ఇలా ముందుగా కట్ చేసుకొని ఇప్పుడు చదివే ప్రయత్నం చేద్దాం. జిమ్ sat at his desk. Jill will pass the test. Beth did her best. Bill went west. Bob did his task. Hank can run fast. The metal chest was full of rust. ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా ఎవరితోనో మాట్లాడుతున్నామేమో అనే ఫీల్తో ఏ విధంగా చెప్పాలో చూద్దాం. జిమ్ sat at his desk. Jill will pass the test. Beth did her best. Bill went west. Bob did his task. Hank can run fast. The metal chest was full of rust. సో విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇదే మాదిరిగా క్లియర్గా మీరు కూడా సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 93904952